హాయ్ ఎవ్రీవన్, నేను డాక్టర్ లక్ష్మీనారాయణ, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ ఎట్ కిమ్స్ సీతంధార. నేను రోబోటిక్ సర్జరీ ఇన్ ఆంకాలజీ గురించి మాట్లాడబోతున్నాను. అంటే రోబోటిక్ ఆంకాలజీలో ఎలాంటి ఏరియాస్లో ఉపయోగపడుతుంది అన్న దాని గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ బేసిక్గా వచ్చేసరికి హెడ్ అండ్ నెక్ వచ్చేసరికి థైరాయిడ్ క్యాన్సర్ సర్జరీ చేయొచ్చు. అది కూడా చాలా చిన్నవి, లెస్ దెన్ 3 సెంటీమీటర్స్ ఉన్నవి అయితే రోబోటిక్ పద్ధతిలో యాక్సిలరీ అప్రోచ్ అంటే మెడ దగ్గర కోత లేకుండా ఆపరేషన్ చేయొచ్చు. అలాగే థొరాసిక్ సర్జరీస్ వచ్చేసరికి లొబెక్టమీస్, లంగ్ రిసెక్షన్స్ అండ్ ఈసోఫేజియల్ మొబిలైజేషన్ అండ్ థొరాసిక్ పార్ట్లో చేసేదంతా కూడా మనం రోబోటిక్ పద్ధతి ద్వారా చేయొచ్చు. అండ్ మిగతా జిఐ క్యాన్సర్ సర్జరీస్ వచ్చేసరికి స్టమక్ క్యాన్సర్, ఈసోఫేజియల్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్ అండ్ రెక్టల్ క్యాన్సర్, ఈ సర్జరీస్ అన్నీ కూడా రోబోటిక్ ద్వారా హై ప్రెసిషన్తో చేయడం అయితే వీలు పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గైనకలాజికల్ క్యాన్సర్స్ వచ్చేసరికి ఎండోమెట్రియల్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ కూడా రోబోటిక్ పద్ధతి ద్వారా చేయొచ్చు. అండ్ యూరలాజికల్ మ్యాలిగ్నెన్సీస్, కిడ్నీ క్యాన్సర్ అండ్ కిడ్నీ క్యాన్సర్లో కూడా చిన్న క్యాన్సర్స్ అయితే పార్షియల్ నెఫ్రెక్టమీస్ అంటే కిడ్నీ మొత్తాన్ని తీయకుండా కిడ్నీని సేవ్ చేస్తూ ఓన్లీ ఆ ట్యూమర్ వరకు మాత్రమే తీయడం అన్నది రోబోటిక్ పద్ధతి ద్వారా చాలా సులువు అవుతుంది. అండ్ 2 ప్రోస్టేటిక్ క్యాన్సర్ అండ్ బ్లాడర్ క్యాన్సర్, ఈ 2 కూడా రోబోటిక్ పద్ధతి ద్వారా చేస్తే చాలా సులువుగా అవుతుంది అండ్ పేషెంట్ రికవరీ కూడా చాలా తొందరగా ఉంటుంది. అండ్ ఈ రోబోలో మనకి ఫైర్ఫ్లై టెక్నాలజీ అని ఉంటుంది. ఫ్లోరసెంట్ ఇమేజింగ్ ద్వారా మనకి సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ అన్నది చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. లైక్ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ కానీ అండ్ బౌల్ పర్ఫ్యూషన్ అంటే బౌల్ అనస్టమస్ చేసినప్పుడు బౌల్ పర్ఫ్యూషన్ చూడడానికి కానీ అండ్ యూరెటర్ ఐడెంటిఫికేషన్ కానీ ఈ ఫ్లోరసెంట్ ఇమేజింగ్ ద్వారా ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ.